హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పల్లి పకోడాని క్రంచీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏమైనా కారంగా తినాలనిపిస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చండి. పెద్దగా టైం కూడా పట్టదు, 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో చేస్తే మాత్రం సేమ్ బయట స్వీట్ షాప్లో కొన్నట్టే అంత క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకా ఇది 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి, 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే. ఇంకెందుకు లేటు, అది ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక 2 కప్పులు వేరుశెనగ పప్పును తీసుకున్నానండి. 500 గ్రామ్స్ ఉంటాయి అవి. ఒక హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు బియ్యపిండి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం పెద్ద స్పూన్ తోటి వేసుకోండి. హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఒకసారి స్పూన్ తోటి ఈ విధంగా కలిపేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా ఈ వేరుశెనగపప్పుకి బాగా కోటింగ్ లాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ముద్దగా వాటర్ మాత్రం ఒకసారి వేయకుండా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పట్టవు, కొంచెంగా చూసుకొని వేసుకుంటే పల్లి పకోడాకి వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ లాక్కుండా బాగా వస్తాయి క్రంచీగా. ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకోండి. బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొంచెంగా వేసుకోండి నెమ్మదిగా. ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఆగి కలపాలండి. వెంటనే కలిపితే పైన కోటింగ్ అనేది సపరేట్ అయిపోతుంది. అందుకని 1 నిమిషం తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. తర్వాత ఇవి కొంచెం కలర్ వచ్చాక తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే క్రంచీగా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయి టేస్టీగా. ఇలా మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ పల్లి పకోడా రెడీ అయిపోయినట్లే. 8 డబ్బాలు స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు చాలా బాగుంటాయండి. చల్లని వాతావరణంలో కారంగా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.